అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడకు హైడ్రా జేసీబీలు వెళ్లాయి. మేడిపల్లి సర్వే నెంబర్ 26లో అక్రమ కట్టడాలు వెలిశాయి. సే స్కూల్ యాజమాన్యం ఏకంగా రోడ్డునే కబ్జా చేసింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది జేసీబీలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హైడ్రా సిబ్బంది చర్యలతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవంటూ హైడ్రా అధికారులు హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ హైడ్రా జేసీబీలు వెళ్లాయి. మేడిపల్లి సర్వే నెంబర్ 26ఏలో అక్రమ కట్టడాలు వెలిశాయి. సే స్కూల్ యాజమాన్యం ఏకంగా రోడ్డునే కబ్జా చేసింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది జేసీబీలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హైడ్రా సిబ్బంది చర్యలతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేతలు తప్పవంటూ హైడ్రా అధికారులు హెచ్చరించారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, ఉక్కుపాదం మోపింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో సర్వే నెంబరు 26A పరిధిలో ఉన్నటువంటి సిపిఆర్ఐ పవర్ సంస్థ అలాగే స్టేజ్ స్కూల్ ప్రాంగణంలో ఆర్ఏఆర్ కాలనీకి సంబంధించినటువంటి రోడ్డును కబ్జా చేసి ఆ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు అక్రమ నిర్మాణాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ నిర్మాణాలపై స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులు ఇటీవల కాలంలో హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు అక్కడకు చేరుకొని రోడ్డు కబ్జాకు గురైనటువంటి విషయాన్ని పూర్తి ఆధారాలతో ఐడెంటిఫై చేసిన తర్వాత ఇవాళ తెల్లవారుజామున హైడ్రా యంత్రాలు రంగంలోకి దిగాయి. గత కొన్ని గంటల నుంచి అక్కడ పూర్తిగా ఏర్పాటు చేసినటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయడం జరుగుతుంది. సిపి ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అక్కడకు చేరుకున్నటువంటి సిఐ అలాగే ఇతర పోలీసులు చేరుకొని భారీ బందోబస్తు మధ్య జేసీబీల సాయంతో రోడ్డు పైన ఏర్పాటు చేసినటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. ఇక హైడ్రా అధికారులు సిబ్బంది ఈ పనులు చేస్తున్నటువంటి సందర్భంలోనే అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన నేపథ్యంలో అక్కడ అక్రమ నిర్మాణాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు ఆందోళన చేసినటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే పూర్తిగా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పోలీసు బందోబస్తు మధ్యలోనే డిఆర్ఎఫ్ సిబ్బంది హైడ్రా సిబ్బంది కలిసి అక్కడ ఏర్పాటు చేసిన నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. రైట్ రత్న, థ్యాంక్ యూ.